హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే అలసందలతోటి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వడలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులో ఒక గ్లాస్ అలసందలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పావు గ్లాస్ వరకు మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా మినప్పప్పు కూడా వేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 4 గంటల పాటు నానబెట్టుకుంటే పప్పు అయితే మంచిగా నానిపోయి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న పప్పు పైన పొట్టు మొత్తం పోయేంత వరకు నీటితో శుభ్రంగా కడగాలి. అలసందల పైన పొట్టు మొత్తం పోయేంత వరకు కడిగిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 ఇంచు అల్లాన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెంగా నానబెట్టుకున్న అలసందల పప్పు ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళైతే పోసుకోకుండా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇదే మిక్సీ జార్లో మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే వేయకుండా కొంచెం బరగ్గా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులోని కట్ చేసుకున్న కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను. అలానే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అనేది పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న సోంపు అనేది పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిలో సోంపు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. ఇలా పిండి కలిపేటప్పుడు పిండి కానీ మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి అయినా వేసుకుని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పిండిని ఇలా వడల్లా చేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. మనం చేసుకునే వడ అనేది కొంచెం పల్చగా చేసుకోవాలండి. మరి మందంగా చేసుకుంటే లోపల సరిగ్గా ఉడకదు. ఇలా బాగా పల్చగా చేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపోయిన వడలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక చిల్లుల గింటలో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఆయిల్ మొత్తం వడిచిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపోయిన వడలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్లకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి క్రిస్పీగా కరకరలాడి అలసందల వడలు అయితే రెడీ అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.